మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన బాగి కథలో సూపర్ ట్విస్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గుళ్ళో చెప్పింది కదా, మనోహర్ని అమర్ని కలుపుతానని తనకి ఒక దొంగ ప్రామిస్ చేస్తుంది మన బాగి. అలా చెప్పడంతో పొంగి పొరలిపోతుంది మనోహరి. ఇక మనోహరిని అమర్ని కలపాలంటే బాగి కూడా కావాలి కదా, దాని దగ్గరనే ఉండి కలపాలి కాబట్టి ఇక తనకు చెప్తుందనమాట. మనోహరికి నేను వస్తాను, వచ్చి అక్కడ ఉండి మిమ్మల్ని కలుపుతాను అని చెప్పడంతో ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది మనోహరి కూడా. ఇక మనకి మరుసటి రోజు మార్నింగ్ ఎదురు చూస్తూ ఉంటుంది బాగి కోసం. ఆ, అలా ఎదురు చూస్తూ ఉండగా మనోహరి చాంబా లో నుంచి అప్పుడే బాగి దిగుతూ మాస్ ఎంట్రీ ఇస్తుంది. ఇక కళ్ళకి స్పెక్స్ పెట్టుకొని ఇక లగేజ్ బ్యాగ్ రాతోడు తీసుకొని ఇక స్టెప్పులేస్తూ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అది చూసిన మనోహరి చాంబా చాలా షాకింగ్గా చూస్తుంటారు. ఏంటి ఇది, లగేజ్ మొత్తం సర్దుకుని వచ్చింది, ఇక్కడే సెటిల్ అయిపోతుందా ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. గతంలో కూడా తను ఇలా మాస్ ఎంట్రీతో అంటే డ్యాన్స్ స్టెప్పులు వేసుకుంటూ వచ్చి ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోయింది. ఆ విషయాన్ని తలుచుకొని మనోహరి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏదైతే అదైంది. ఇది నన్ను అమర్ని కలుపుతానని మాటిచ్చింది అంటే ఖచ్చితంగా తన మాట నిలబెట్టుకుంటుంది అని మనసులో మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రాతోడు కూడా ఇక బాగీతో స్టెప్పులేస్తూ ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక బాగీతో ఇక రాతోడు కూడా ఇలా అంటూ ఉంటాడు. మిస్సమ్మ, నువ్వు వచ్చే స్టైల్ చూస్తుంటే మనోహరి గుండెల్లో దడ పుడుతున్నట్టుంది మిస్సమ్మ అని అంటూ ఉండగా, అంతేనంటావా రాతోడ్, ఇంకొంచెం స్పీడ్ పెంచమంటావా అంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అసలు ఏం జరగబోతోంది? మనోహరిని నమ్మించి తన పేలుతోటి తన కంట్లో పొడవబోతుందా బాగి? ఇక ముందు కథలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని